నమస్కారం. ఎన్ఎక్స్టీజీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రియల్ టైంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు ప్రభుత్వ కార్యక్రమాలపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న సెంటర్ను సీఎం సందర్శించారు. అనంతరం ఆర్డీజీ సెంటర్లో సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పౌర సేవలు సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడం సమావేశంలో చర్చించారు. ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను అన్ని శాఖలు యాక్సెస్ చేసుకుని సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఆధార్, వ్యాక్సినేషన్ డేటా, స్కూల్స్ అడ్మిషన్, రేషన్ కార్డులలో పేర్ల నమోదు, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇతర సర్టిఫికేట్లకు సంబంధించిన కార్యక్రమాలు ప్రజలకు ఆటోమేటిక్గా అందే అంశంపై చర్చించారు. పారిశుద్ధ్యం, ట్రాఫిక్, ప్రమాదాలు, నేరాలు, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టు, పంట కాలువల నిర్వహణ, అగ్రికల్చర్, వరదలు, భారీ వర్షాలు, విపత్తులు, డిశ్చార్జ్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా తీసుకోదగిన చర్యలపై అధికారులతో సీఎం చర్చలు జరిపారు. శ్రీవారి లడ్డు తయారీలో కల్తీపై సిట్ నిజానిజాలు నిగ్గు తెలుస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తప్పు చేసింది ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని చెప్పారు. విజిలెన్స్, సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులను శిక్షిస్తామన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాన్ని జరగనివ్వం. ప్రస్తుతం నాణ్యమైన నెయ్యితో లడ్డు, అన్నప్రసాదాలను టీటీడీ తయారు చేస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని స్వామివారిని ప్రార్థించా. అక్టోబర్ 4న రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. వెంకటగిరి, పోలేరమ్మ జాతర, కన్యకా పరమేశ్వరి పండుగలను రాష్ట్ర పండుగల జాబితాలో చేర్చాం. టీటీడీకి త్వరలోనే పాలక మండలి ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. దర్శించి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా జరపాలని 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలని సాంప్రదాయబద్ధంగా కార్యక్రమంలో వారు పాల్గొనడం జరుగుతుంది. తప్పిదం ఎక్కడ జరిగినా తప్పిదమే, అది కొంత అనష్టానికి దారితీస్తుందనే ఉద్దేశంతోనే 4 రోజుల పాటు అధికార యంత్రాంగంతో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, అధికారులతో సమీక్ష చేసిన తర్వాత సిట్ని వేయడం జరిగింది. దాని కార్యక్రమం అది ఇంకా ముందుకు సాగుతుంది. ఎక్కడ ఏమి జరిగింది అనేటువంటి విషయం ఆ నివేదికలన్నీ బయట పెడతాయి. ఇవాళ రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల మీదే మా దృష్టి తప్ప ఈ జరిగినటువంటి చిన్న అపవిత్ర కార్యక్రమాన్ని నేను పవిత్రమైనటువంటి ఆలోచనతో నిన్ననే మహాశాంతి యాగం చేయడం జరిగింది. స్వామివారి యొక్క అన్నప్రసాదం దగ్గర నుంచి లడ్డు ప్రసాదాలు, ఇతర స్వామివారికి నైవేద్యంగా ఇచ్చేటువంటి అన్ని ప్రసాదాలు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీలోనే ప్రసాదాలు ఉండాలి. ఏ ఒక్కదానిలో కూడా తేడా ఉన్నా కూడా ఉపేక్షించమనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారు ఇవాళకి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. ఎలాంటి అపవిత్ర కార్యక్రమాన్ని తిరుమలలో జరగనివ్వం. జరుగుతుంటే మేము ఉపేక్షించం కూడా. రిపోర్ట్లు వస్తాయి కదా, రిపోర్టు నివేదిక అందగానే ఎవరు తప్పు చేసినా ఏ ఒక్కరిని క్షమించేది లేదు. వారి ఉద్యోగస్తుల, అనధికారుల ఎవరిని కూడా ఉపేక్షించదు ఈ ప్రభుత్వం. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో ఓవరాక్షన్ చేశారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ జరగడంపై వైసీపీ నేతలు అనాలోచితంగా మాట్లాడడం దుర్మార్గమన్నారు. గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జన సైనికులు 9 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మొహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడటంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం, అహంకారంగా వ్యవహరించిందని మండిపడ్డారు. మహాప్రసాదమైన లడ్డూ తయారీ కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనే విషయంలో కక్కుర్తిపడి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబైన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు స్వామివారి దీక్షను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర, ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. भगवतः अनुग्रहेत भगवतः अनुध्यात
మిగతా వాళ్ళంతా గోత్రం చెప్పిన వాళ్ళు తర్వాత గోత్రం చెప్పుకోండి. ఫస్ట్ మీ వారి పేరు చెప్పుకోండి, తర్వాత ధర్మపత్ని పేరు చెప్పుకోండి. సమానుకోండి అందరూ కూడా చెప్పండి. సహా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకు ఎంతో పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రసాదంగా ఇవ్వబడేటువంటి లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు చాలా బాధాకరం. ముఖ్యంగా దోచుకోవడం దాచుకోవడానికి అలవాటు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానంలో ప్రతి ఒక్క అంశంలో కూడా రాష్ట్రంలో తన అనుయాయులకు కట్టబెట్టడానికి విలువలను వ్యవస్థలను కించపరిచేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు. ఎప్పుడు లేనటువంటి విధంగా అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద లడ్డులో ఎప్పుడు ఊహించినటువంటి విధంగా జంతు అవశేషాలను ముఖ్యంగా ఎంతో పవిత్రంగా ప్రసాదంగా స్వీకరించేటువంటి లడ్డులో ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేసినటువంటి వారిని శిక్షించాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఆరాధిస్తూ ఎవరి మతాలకు వారు ఎవరి కులాలకు వారు ఎంతో పవిత్రంగా దేవుని సన్నిధిలో ఆచరించేటువంటి ఆచరణను ఈరోజు తిలోదకాలిస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుల దగ్గర నుండి అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేయడంతో పాటు వారందరూ కూడా ఈరోజు పశ్చాత్తాప దీక్షలు చేస్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పెద్ద ఎత్తున పశ్చాత్తాప దీక్ష తీసుకొని ఈ జరిగినటువంటి తప్పుని సరిదిద్దాలని, దేవుడు అందరినీ కూడా సంరక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని కొలిచేటువంటి ప్రతి ఒక్కరి మనసులు కూడా బాధపడుతూ వారందరూ కూడా ఇటువంటి అపచారానికి వెంటనే ఎవరైతే కారకులన్నారో అటువంటి వారిని శిక్షించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి కోరుకోవడంతో పాటు ప్రభుత్వం కూడా టెస్ట్ చేసినటువంటి నెయ్యి ద్వారా తెలిసింది. మేము దేవాలయంలో ఆ విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు, కానీ అప్పట్లో ఎవరైతే ఆ ప్రసాదాన్ని స్వీకరించారో వారు కూడా అపచారం జరిగినట్టుగా భావిస్తూ ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ అపచారానికి క్షమించమని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడం జరిగింది. మేము వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ప్రజలందరూ కానివ్వండి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి దేవాలయంలో పూజలు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపడతా ఉన్నారు. గతంలో ఎన్నడూ కూడా దేవదేవుని యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇటువంటి అపచారం ఎప్పుడూ జరగలేదు. చూస్తూ ఉంటే గత ప్రభుత్వం ఎన్ని అపచారాలు చేసింది, ప్రజల్ని ఎన్ని అవమానాలకు గురి చేసింది, ప్రజల చేత ఎన్ని తప్పులు చేయించింది, వాటన్నిటినీ కూడా క్షమించమని వేడుకుంటూ ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటా ఉన్నాం. మేము మా పవన్ కళ్యాణ్ గారి యొక్క 11 రోజుల దీక్షకు మద్దతుగా మేము కూడా గుంటూరు జిల్లా నుంచి ఈ రోజున 9 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం స్వామివారిని, ప్రజలందరినీ మీ యొక్క ఆశీస్సులు అందజేయాలి, ప్రజలందరికీ మీ ఆశీస్సులు ఉండాలి, ఏదైతే అపచారం చేశారో వారిని కూడా క్షమించమని వేడుకుంటూ మేము ఈ యొక్క దీక్ష చేపడతాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా రోజుకోటి వెలుగులోకి రావటం గమనిస్తూనే ఉన్నాం. దీనిలో భాగంగా
యావత్ ప్రపంచం ఎంతో పవిత్రంగా భావించేటటువంటి పూజించేటటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో గతంలో అపచారం జరిగిందనేది బయటికి రావటం, ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యి చాలా దుఃఖసాగరంలో ఉన్నట్టుగా ప్రజలందరూ ఉంటే దానికి మళ్ళా దేవుడే సరిచేయాలనే ఒక ఆలోచనతో దైవాన్ని నమ్మినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక 11 రోజులు దీక్ష తీసుకుని తిరుమల లడ్డు వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికే చంద్రబాబు ఆరోపణ చేశారని స్పష్టమైపోయిందన్నారు. డీఐజీ స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తామని చంద్రబాబు అంటున్నారని, టీటీడీ ప్రసాదం తయారీపై పెద్ద ఆరోపణ చేసి డీఐజీ స్థాయి అధికారులతో విచారణ చేయిస్తారా అని ప్రశ్నించారు. ఈ మేరకు గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని, తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత దీక్ష చేపడతారని విమర్శించారు. టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని అన్నారు. రోజు రోజుకి కొత్త పుంతలు తొంగే విధంగా తెలుగుదేశం పార్టీ వారి అనుకూలంగా ఉన్న మీడియా, కూటమిలోని పార్టీలు తీవ్రమైన ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తిరుపతి లడ్డూ వివాదాన్ని ప్రస్తావన చేశారో 18వ తారీఖున కూటమి ఎమ్మెల్యేల మీటింగ్ సమావేశంలో ఆయన జంతువుల కొవ్వు లడ్డూ తయారీలో ఉపయోగించినటువంటి నెయ్యిలో కల్తీ కలిసింది అనేటువంటి ఆరోపణ చేశారో, ఆ ఆరోపణ తరువాత అందరూ ఒకసారి ఉలిక్కిపడి అనేక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడున్నా కూడా అందరూ కామన్గా చేసినటువంటి కామెంట్ ఏంటంటే దీన్ని నిగ్గు తేల్చాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిందని అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆరోపణ రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదు, దీనికి ఒక లాజికల్ ఎండ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది దీని మీద ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. కొంతమంది అయితే సిబిఐ ఎంక్వైరీ అన్నారు, కొన్ని పార్టీలు. కొందరైతే సిటీకి జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు. కొందరైతే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి వారి చేత విచారణ జరిపించాలి. ఇది పెద్ద ఆరోపణ, మతపరమైనటువంటి ఆరోపణ. భారతదేశంలో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయంలో ఇలాంటివి తయారయ్యేదనేటువంటి ఆరోపణ చాలా భయంకరమైన ఆరోపణ. దీన్ని ఆ స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చి నిజమైతే ఆ దోషుల్ని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ సర్వవ్యాపితంగా వినిపించింది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి స్పష్టం చేశారు. కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అపవిత్రమైన విషయాన్ని దేశ ప్రజలందరూ జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో జరిగిన అపచారాన్ని మన్నించాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారని చెప్పారు. దీనికి సంఘీభావంగా జన సైనికులు 9 రోజుల పాటు ఈ దీక్షలు కొనసాగించడం గొప్ప విషయమన్నారు. గుంటూరు గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జన సైనికులు స్వీకరిస్తున్న దీక్షకు మద్దతుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం నుండి గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ఎమ్మెల్యే గల్లామాధవి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలతో పాటు దేవునికి కూడా అన్యాయం జరిగిందన్నారు. గత పాలకులు కకృతి కారణంగానే మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిందని, నిందితులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరుమల లడ్డు అనేది ఎంత వివాదాస్పదంగా మారిందో మనం అందరం చూస్తూ ఉన్నాము.
కారణాలు ఒకటి కాదు రెండు కాదు, ఆఖరికి ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూతో సహా అపవిత్రం చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రజలకి రకరకాల అంశాలతో తీవ్ర ఆవేదనని, అదేవిధంగా అన్యాయానికి గురి చేసిన గత వైసీపీ ప్రభుత్వం ఆఖరికి దేవుడి విషయంలో కూడా వదలలేదు అని అంటే ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి ప్రభుత్వాన్న మనం ఈ 5 ఏళ్ళు భరించాము, ఇలాంటి ప్రభుత్వాన్న మనం నమ్మాము అని ఈరోజు ఆలోచించుకోవాల్సిన, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవస్థానం అనేది ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉండే ఒక వెంకటేశ్వర స్వామి గుడి కాదు, అది యావత్ రాష్ట్రానికి అదేవిధంగా భారతదేశంలోనే ప్రాముఖ్యత పొందింది. ఈరోజు దేశ విదేశాల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి విశేషంగా భక్తులు రావడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రఖ్యాతిగాంచిన దేవస్థానంలో లడ్డూ విషయం ఎంత పవిత్రమైన ప్రసాదం, మనం భావించే ప్రసాదాన్ని కూడా ఈరోజు కల్తీ చేసి, అందులో అది కూడా జంతువు కొవ్వుని కలుపుతూ దాన్ని కల్తీగా మార్చి కేవలం 1000 రూపాయల నుంచి 300 రూపాయలకి లీటర్ దొరుకుతుంది నెయ్యి అన్న ఒక కుంచిత ఆలోచనతో పవిత్రతని, ప్రజల మనోభావాల్ని లెక్క చేయకుండా ఎవరు ఎలా ఆలోచిస్తే ఏంటి, ఇది మనకు సంబంధించిన విషయం కాదు అన్నట్టుగా ఈరోజు ఆ ప్రభుత్వం ప్రవర్తించిన తీరుని మనం పూర్తిగా ఖండించాల్సిన విషయం ఉంది. అయితే దాంట్లో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన యజ్ఞం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్ష కానివ్వండి, వీటికి మేము ఎప్పుడూ మద్దతుగా నిలుస్తున్నాము. ఆ మద్దతులో భాగంగానే ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు శ్రీను గారు పిలుపు వారు చేపడుతున్న ఈ దీక్షకి మేమంతా మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఆ దీక్షకి మేము మద్దతు పలుకుతూ ఈరోజు ర్యాలీగా గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి వారు చేపట్టే దీక్షకి మేమంతా సంఘీభావం తెలపడానికి బయలుదేరాం. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, సభ్యులను నియమించింది. ఈ నియామకాల్లో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నేతలకు ప్రాధాన్యం కల్పించారు. ఆర్టీసీ చైర్మన్ గా మాజీ ఎంపీ కోనకల్ల నారాయణను ప్రభుత్వం నియమించింది. అర్ప బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, శాప్ చైర్మన్ గా రవినాయుడుని ఎంపిక చేసింది. మొత్తం 99 మందితో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం చోటు కల్పించింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన పిల్లి మాణిక్యారావుకు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆయన చురుగ్గా పనిచేశారు. గత 10 సంవత్సరాలకు పైగా ఆర్థోపెడిక్ విభాగంలో అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తూ గత 3 సంవత్సరాల క్రితం ఏలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా అన్ని విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్న తమ హాస్పిటల్లో ఎండోక్రైనాలజీ విభాగంలో డాక్టర్ వెంకట సందీప్ వైద్య సేవలను అందిస్తున్నట్లు ఏలూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఏలూరి రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఏలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ ఏలూరి రామకృష్ణ మాట్లాడుతూ రాయవెల్లూరులోని సిఎంసి హాస్పిటల్లో విశేష అనుభవం కలిగిన డాక్టర్ వెంకట సందీప్ తమ హాస్పిటల్లో అందుబాటులో ఉండడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. డాక్టర్ వెంకట సందీప్ మాట్లాడుతూ డయాబెటిస్, పాదాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, థైరాయిడ్, బ్రెయిన్ ట్యూమర్, నెలసరి సమస్యలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, యువతలో వచ్చే డయాబెటిస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించినట్లు గుంటూరు నగర మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ ముక్కా మానస, డాక్టర్ రాగదీపిక మరియు ఆసుపత్రి సిబ్బంది ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఏలూరి రామకృష్ణ. మన హాస్పిటల్ వచ్చేసి ఏలూరి హాస్పిటల్స్, ఓల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరులో ఉంది. ఈ హాస్పిటల్ స్థాపించి 2.5 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు దాకా సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాం. ఇది వచ్చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 50 బెడెడ్ హాస్పిటల్ అండి. మన దగ్గర అన్ని రకాల వైద్యాలు జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ కూడా ఉంది, ఈహెచ్ఎస్ కూడా ఉంది, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. అండ్ మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్పెషాలిటీస్ వచ్చేసి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ ఉన్నారు హాస్పిటల్ ఇన్ హౌస్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి మన హాస్పిటల్లో సర్వీసెస్ అందజేయడానికి డాక్టర్ సందీప్ అని వచ్చారండి. డిఎం ఎండోక్రైనాలజీ చేసి సిఎంసి వెల్లూరులో ఈ రోజు నుంచి ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేయబోతున్నారు. సో అందరినీ ఆయన సర్వీసెస్ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ సందీప్ గారు మాట్లాడుతున్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకట సందీప్ నందిపాటి. నేను సిఎంసి రాయవేలూరు ఉంది కదా, ఆ హాస్పిటల్ నుంచి ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసి రీసెంట్గా గుంటూరులో
సర్వీసెస్ కోసం ఏలూరి హాస్పిటల్లో రోజు నుంచి జాయిన్ అయ్యాను. సో ఐఎమ్ హ్యాపీ టు కమ్ అండ్ జాయిన్ ఏలూరి హాస్పిటల్స్. సర్వీసెస్ వచ్చేసరికి నేను జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద చేశానండి. తర్వాత నాకు ఆల్ ఇండియా 3rd ర్యాంక్ నీట్లో వచ్చినందువల్ల నేను సిఎంసి హాస్పిటల్లో ఎండోక్రైనాలజీ చేయటం జరిగింది. సో మనకి వచ్చేసండి మన హాస్పిటల్లో డయాబెటీస్కి అన్ని రకాల డయాబెటీస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా అండి ఇన్సులిన్ చేసుకునేటటువంటి డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువ మందికి మేము సిఎంసి హాస్పిటల్లో ఇన్సులిన్ తీసేసి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ట్యాబ్లెట్స్ ఉన్న వాళ్ళకు కూడా మనం ట్యాబ్లెట్స్ తీసేసి వితౌట్ ట్యాబ్లెట్స్ డైట్ ద్వారా కంట్రోల్ చేయడం కూడా జరిగింది. సో మేము పాదాలకు సంబంధించి కూడా పాదాలకి ఇన్ఫెక్షన్ వస్తే కొంతమందికి కాలు తీసేయాల్సి రావటం అట్లాంటివి జరుగుతుంది. వాళ్ళ కాలు తీసేసే అవసరం లేకుండా ట్యాబ్లెట్స్తోనే వాటిని తగ్గించడానికి మేము ట్రీట్మెంట్ ఇస్తామండి. తర్వాత గర్భిణీ స్త్రీలలో వచ్చేటటువంటి షుగర్ వ్యాధిని కూడా మేము మందుల ద్వారా నయం చేస్తాం. సో తర్వాత మేము థైరాయిడ్కి సంబంధించి ప్రత్యేకమైన చికిత్స కూడా ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. బ్రెయిన్ ట్యూమర్స్, సపోజ్ పిట్యూటరీకి సంబంధించిన ట్యూమర్స్, హార్మోన్ గ్లాండ్స్ ఉంటాయి, పిట్యూటరీ గ్లాండ్ ఒకటి. సో ఆ ట్యూమర్స్కి కూడా ఆపరేషన్తో సంబంధం లేకుండా దానికి కూడా మనం ట్యాబ్లెట్స్తోనే ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. ఆ కొత్త ట్రీట్మెంట్స్ అన్నీ వచ్చేసినాయి. సో యవనస్తుల్లో వాళ్ళలో ఉన్నటువంటి షుగర్ ఎవరికైతే వస్తుందో, చిన్నపిల్లల్లో యుక్త వయసు వచ్చిన వాళ్ళల్లో షుగర్ వచ్చిన వాళ్ళకి ఇన్సులిన్ పంప్ థెరపీ. నమస్తే అండి, నేను డాక్టర్ ముక్కా మానస, క్రిటికల్ కేర్ ఫిజిషియన్, ఏలూరి హాస్పిటల్స్ ఓల్డ్ క్లబ్ రోడ్ గుంటూరులో వర్క్ చేస్తున్నాను అండి. ఇందాక సార్ చెప్పినట్టు వి వార్మ్లీ వెల్కమ్ డాక్టర్ వెంకట్ సందీప్ గారు యాజ్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్ టు ఆ హాస్పిటల్. ఇప్పుడు ఏంటంటే సాధారణంగా ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో చాలా వరకు ఇప్పుడు వస్తున్న క్రానిక్ డిసీజెస్ అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి. అంటే మనం పాటించే లైఫ్ స్టైల్ వలన దాంట్లో మన ముందు తరాల వాళ్ళు జీవించిన విధంగా, వాళ్ళు తీసుకునే ఆహారం ఆ విధంగా మనం తీసుకోకపోవడం, ఎక్సర్సైజ్ లోపం ఉండటం వలన ఇప్పుడున్న ఫాస్ట్ రన్నింగ్ లైఫ్ స్టైల్ వలన వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. సో వీటన్నిటికీ మీకు ఫుల్ స్టాప్ పెట్టడానికి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ డాక్టర్ వెంకట్ సందీప్ గారు. యూ కెన్ అంటే సంతోషంగా సార్ సర్వీసెస్ మీరు యూటిలైజ్ చేసుకోగలరు. సార్ చెప్పిన విధంగా అది డయాబెటీస్ అవని, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవని, చిన్న వయసులోనే అమ్మాయిలందరికీ పీసీఓడి వచ్చి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తో సరిగ్గా పీరియడ్స్ రాకపోవడం, ఈ అన్ని ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారు చూస్తారు. మనకు ఎంతో ప్రతిష్టమైన సిఎంసి హాస్పిటల్ నుంచి సార్ ట్రైనప్ అయి వచ్చారు. అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా వర్క్ చేశారు. అరౌండ్ 6 years ఆఫ్ సుదీర్ఘకాలమైన ఎక్స్పీరియన్స్ కలిగి అక్కడ కాంప్లికేటెడ్ కేసెస్ అన్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి మన గుంటూరులో సర్వీసెస్ అందించడానికి ఏలూరి హాస్పిటల్స్లో ఇప్పటి నుంచి సర్వీసెస్ అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వి వెల్కమ్ యూ సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పవన్ ప్రకాష్ రాజ్ పై విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ పవన్ కు కౌంటర్ ఇచ్చారు. పవన్, నేను చేసిన ట్వీట్ ఏంటి? నా ట్వీట్ పై మీరు మాట్లాడుతుందేంటి? మరోసారి నా ట్వీట్ ను చదివి అర్థం చేసుకోండి. నేను షూటింగ్ నిమిత్తం విదేశాలలో ఉన్నాను. 30వ తేదీన తర్వాత వస్తాను. ఈ ప్రతి మాటకు సమాధానం చెప్తాను. మీకు వీలైతే నా ట్వీట్ ను మళ్ళీ చదివి అర్థం చేసుకోండి అంటూ వీడియోను విడుదల చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్.
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై విచారణకు సిట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఉండనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు రోగులు, వారి సహాయకులు తోడ్పాటు అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. మంగళవారం స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఆయన శ్రమదానం చేశారు. ఆసుపత్రి బయట నెలకొన్న అపరిశుభ్రతను ఆయన పరిశుభ్రం చేశారు. నిరుపయోగంగా ఉన్న తాటాకు పందిరిని ఆయన తొలగించారు. హోటళ్ల వద్ద అపరిశుభ్రంగా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన వాతావరణం కల్పించకుండా నిర్వహణ ఎలా చేస్తారంటూ విచారం వ్యక్తం చేశారు. చెత్త చెదారం తొలగించాలని ఆయన సూచించారు. అనంతరం ఆసుపత్రి గోడలకు రంగులు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. రోగులు, వారి సహాయకులు ఆసుపత్రిలోకి ఎలాంటి వ్యర్థ పదార్థాలను తీసుకురావద్దని ఆయన అన్నారు. చిన్న రూమ్ ఉంది, ఆ రూమ్ ఇట్లా కరుడుగా ఉంది. ఇది కొంతకాలం నుంచి రెడ్ పెయింట్ వేసేసి ఒక యూనియన్, మన హాస్పిటల్ ఎంప్లాయీస్ యూనియన్ ఇక్కడ పేరు రాస్తున్నారు. ఇవాళ మేము ఏం చేసామంటే హాస్పిటల్ పరిశుభ్రంగా ఉండాలని యూనియన్ నాయకుడైన బాలయ్య గారితో మాట్లాడి ఇదంతా కూడా మేము చిన్నగా తెల్ల పెయింట్ వేసుకుంటాం బాబు, నువ్వు యూనియన్ సంబంధించి ఒక చిన్న బోర్డు ఒకటి ఇక్కడ పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. బట్ హాస్పిటల్లో శుభ్రంగా లేదు కాబట్టి ఇమీడియట్గా తెల్ల పెయింట్ వేయడానికి బాలయ్య గారి పర్మిషన్ తీసుకొని యూనియన్ నాయకుడైన బాలయ్య గారి పర్మిషన్తో చేస్తున్నాం కాబట్టి బాలయ్య గారికి కూడా సభాముఖంగా మీడియా ముఖంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలానే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళే కాకుండా ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క రోగుల సహాయకులు కూడా హాస్పిటల్ పరిశుభ్రానికి, హాస్పిటల్లో ఉన్న పరిశుభ్రమైన వాతావరణానికి సహకరించాలని కోరుతున్నాను. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి నుంచి గజ్జల లక్ష్మిని తొలగిస్తూ చంద్రబాబు సర్కార్ అత్యవసర మెమో జారీ చేసింది. పదవీకాలం గత నెలతో ముగిసిందంటూ మెమో ఇచ్చింది. 2026 మార్చి 15 వరకు పదవీకాలం ఉన్న ఆమె పదవిని అర్ధాంతరంగా తొలగిస్తూ కూటమి ప్రభుత్వం మెమో జారీ చేసింది. కూటమి ప్రభుత్వం తీరుపై గజ్జల లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి నుంచి తొలగించడంపై న్యాయ పోరాటం చేస్తారని గజ్జల లక్ష్మి తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు గత 3 నెలలుగా ఇవ్వాల్సిన పెండింగ్ వేతన బకాయిలు కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వాలంటీర్ల గౌరవ వేతనం రెట్టింపు చేసి 10,000కు పెంచుతామని ప్రకటించారని ఈ సందర్భంగా వాలంటీర్ల సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆనందపేట వార్డు 11 పరిధిలో 24, 25, 26, 27 మరియు 28వ సచివాలయాలలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడం జరిగిందని ఎమ్మెల్యే నజీర్ తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చామో వాటిని ఒక్కొక్కటి నెరవేర్చుతామని తెలిపారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. ప్రజలు తమ దృష్టికి కొన్ని చిన్న సమస్యలు తెలియచేయడం జరిగిందని వాటిని సంబంధిత అధికారులకు తెలియచేసి త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధిలో తూర్పు నియోజకవర్గం ముందంజలో ఉండాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలియజేశారు. నగర అభివృద్ధిలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం పేదవాడి కోసం పనిచేయడానికి ఇప్పుడే డిప్యూటీ మేయర్ గారు చెప్పినటువంటి విధంగా పాలకులుగా కాకుండా సేవకులుగా మీరందరూ కూడా మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా మొహమాట పడకుండా ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా సెక్రటరియట్ సిబ్బందికి కానీ లేకపోతే నాకు కానీ మీరు ఎప్పుడైనా చెప్పొచ్చు. మా కూటమి నాయకులందరూ కూడా అందుబాటులో ఉన్నారు. 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఉంది. గెలిచినటువంటి వెంటనే 7,000 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ 4,000 రూపాయలు పెన్షన్ చేశారు. 54 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 65 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టాం. 6,000 చేశారు. 3,000 ఉన్నటువంటి వాళ్ళకి, ఎవరికి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 3,000 మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 6,000 ఇచ్చాం. ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. రేపు డిసెంబర్ నుండి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు పేదవాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం. ముస్లింలు ఎవరైనా హజ్ యాత్రకు వెళ్ళాలంటే 1,00,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఆలోచించి చేస్తా ఉన్నాడు. మేము కూడా నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నాం. ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా, ఎక్కడ అవసరం వచ్చినా రేయింబౌళ్ళు మీకోసం కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాతో పాటు నాయకులందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించండి.
మీ సమస్యలు ఎవరు కూడా తొందరపడకండి. మీరు ఎవరైతే ఎటువంటి సమస్య వచ్చినా ఒక ఫోన్ నెంబర్ ఇస్తాం, ఆ ఫోన్ నెంబర్కి చెప్పండి. అధికారులు కానీ మేము కానీ వెంటనే స్పందిస్తాం, మీకు కావాల్సినటువంటి పనులు చేస్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పింది మనం చేసినటువంటి కార్యక్రమాలు చెప్పడానికే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఆ భావాన్ని వ్యక్తపరిచేటువంటి విధంగా మీరందరూ కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా రాబోయేటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి ఈ ఆంధ్ర రాష్ట్రానికి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే అర్జీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.